నమస్తే, వెల్కమ్ టు టైమ్ టుడే న్యూస్. వైభవంగా పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు తులసి కృష్ణ చైతన్యల జన్మదిన వేడుకలు. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యల జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఆరండల్పేటలోని యోగి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ కుమారులు తులసి యోగేష్, తులసి కృష్ణ చైతన్య, మనవడు తులసి ఆదిత్య సమక్షంలో భారీ కేకును రామచంద్ర ప్రభు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు వారిని పూలదండలతో, పుష్పగుచ్చాలతో, దుస్సాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో తులసి గ్రూప్ సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని, పారిశ్రామికవేత్తలుగా రామచంద్ర ప్రభు, కృష్ణ చైతన్యలు మరింత రాణించాలని ఆకాంక్షించారు. శ్రీ ప్రభు ముందుగా భారత మాత చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. భారత మాతాకి జై అని నినదించారు. ప్రముఖులు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణయ్య, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, వ్యాపారవేత్త శ్రీ మలిశెట్టి సుబ్బారావు, సుప్రీం సర్జికల్స్ జవహర్ తదితరులు విచ్చేసి ప్రభుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేశ ప్రజలు చేతులారా చేసుకున్నారు. ఈ నాయకులు ఒక ఎత్తు అయితే ప్రజలు చేతులారా చేసుకోవచ్చు. ప్రజలు చేతులారా చేసుకున్నారు. అందరూ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఏ దేశం గొప్పది కాదు. మీరు అనుకోవచ్చు, ఈ దేశంలో 144 కోట్ల మంది ఉన్నారు, మేము పని చేయకపోతే ఏమైందంట, మా కాంట్రిబ్యూషన్ దేశానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మీ దేశ కాంట్రిబ్యూషన్ వల్ల మన ఫ్యాక్టరీ వాళ్ళు, టెక్నీషియన్స్, ఆపరేటర్స్ వీళ్ళందరూ ఎంతో కష్టపడతారు. డైహార్డైస్ మన 2 రోజులు పని చేయకపోతే రాత్రి మగలు పనిచేశారు. రాత్రులు అక్కడే ఉండిపోయారు. 3 పిడుగు పడింది అక్కడ. పిడుగు పడి అన్ని యూపీఎస్ కాలిపోయింది, ఫ్యాక్టరీ అయిపోయింది. అక్కడ ఫ్యాక్టరీ మేనేజర్ వాస్తు వాళ్ళ టీము మామూలుగా పనిచేయాల, ఇంటికెళ్ళాలా, నైట్ అక్కడే ఉండి అన్ని చేయించేది. ప్రాబ్లం వస్తే జర్మనీతో వాళ్ళు మాట్లాడి తీస్తారు. అలాంటి కాంట్రిబ్యూషన్స్ ఉన్నప్పుడు మనం డైహార్డ్ నుంచి కానీ, చైతన్య నుంచి కానీ పంపించి ఎక్స్పోర్ట్స్ చాలా డాలర్స్ వస్తాయి, లక్షల్లో. మంచిది. మనలాంటి మన తులసి గ్రూప్ సంస్థలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లాంటి అనేక ఇండస్ట్రీస్ ఇండియా, భారతదేశం మొత్తం చూసుకుంటే వీళ్ళందరూ పంపించే డబ్బుతోనే డాలర్స్ వస్తాయి. డాలర్స్ వస్తేనే మనం ఏమైనా ఇతర దేశాల నుంచి మెషిన్, మనం ఎన్ని మెషిన్లు కొనుక్కొచ్చుకున్నాం. జర్మనీ నుంచి తెచ్చుకున్నాం, ఇటలీ నుంచి తెచ్చాం, స్విట్జర్లాండ్ నుంచి తెచ్చాం, తైవాన్ నుంచి తెచ్చాం, చైనా నుంచి తెచ్చాం, ఇటలీ 1 యూరోప్ అట్టించి కూడా తెచ్చాం. ఏదైనా రాబడి రష్యా నుంచి వస్తుంది, ఫిన్లాండ్ నుంచి వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయి? డాలర్లు లేకుండా ఎందుకు? రూపాయలు ఇస్తాయి. డాలర్లు దేశంలో ముఖ్యంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సింది, మీ తులసి గ్రూప్ సంస్థలు మనం డాలర్స్ సంపాదించి దేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఆ డాలర్స్ ఉంటేనే దేశ రక్షణ కోసం చైనా బార్డర్ లో ట్యాంకులు కొనాలన్నా, ఈ కొనాలన్నా కూడా మన దేశం, మన సైన్యం బలంగా ఉంటేనే మనకు రక్షణ. రాదు ఇక్కడ ధైర్యంగా కూర్చొని కేకులు కట్ చేసుకుంటూ కేకులు తింటా, వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ తింటా, బట్టలు వేసుకుంటా ఉంటే కాదు. అక్కడ సైనికులు ప్రాణాలు ఇస్తున్నారు. మనం కనీసం పని అన్నా చేయకపోతే ప్రాణాలు ఇవ్వకపోయినా పర్లేదు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాడు ఎవరున్నారు ఇక్కడ? మీరు ఇస్తారా ప్రాణాలు? సంవత్సరం ఉండదు చైనా వాడు. AK-47, AK-56 పెట్టి కాల్చి పడేస్తారు. ఏదో ఒక కారణంగా అందుకని వాడు చాలా మంది సైనికులు చనిపోతానే ఉన్నారు. మిలిటరీ దానికోసం వెళ్ళారు కదా మిలిటరీ. అందువల్ల ఇదేంటంటే ఎక్కడో గుంటూరు అరండల్పేట 4వ లైన్ 5వ క్లాస్ లో కూర్చొని మేము ఏదో పని చేసుకుంటుంటే ప్రాణాలు ఏమంటాడు, అక్కడెక్కడో హిమాలయాల్లో ఎవరు ఉన్నారని చెప్తా. ఏదైనా అసలు ఇదంతా వాడంతా మనం ప్రొటెక్ట్ చేయబట్టి ఇక్కడ ప్రశాంతంగా పని చేసుకుంటున్నాం.
వాళ్ళు మళ్ళీ ప్రొటెక్షన్ ఇవ్వబట్టి, వాళ్ళ ప్రాణాలకి ప్రొటెక్షన్ ఇవ్వబట్టే ప్రశాంతంగా అలాంటి ప్రశాంతత పాకిస్తాన్లో లేదు, శ్రీలంకలో లేదు, అన్ని అమ్మేసుకున్నారు వాళ్ళు చైనా వాళ్ళకి. అందుచేత భారత పౌరులుగా ప్రతి వ్యక్తి, అనిత కావచ్చు, నిష్ఠూరామ పేరేంటి, రమాదేవి కావచ్చు, ప్రమీల కావచ్చు, నాగమణి కావచ్చు, ఇంకా లలిత కావచ్చు, ఎవరైనా మీరు అందరూ ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. నో, మీరు అందరూ ఇచ్చే ప్రతి కాంట్రిబ్యూషన్ దేశాన్ని బలపరచడానికి పనికొచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ అని ఇష్టం గుర్తుపెట్టుకోండి. ఏదో మేము ఏదో కుటుంబాలను గడుపుకోవడం కోసం, కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తున్నాం అనుకున్నారు, పొరపాటు. అది ఒక ఎత్తు, అది చిన్న స్థాయి. పెద్ద స్థాయి ఏంటంటే మీరు చేసేది పెద్ద స్థాయి పని ఏంటంటే ఈ దేశాన్ని చాలా బలమైన దేశంగా మార్చే వాళ్ళల్లో మీరు, అక్కడ యుద్ధంలో ప్రాణాలు ఇచ్చేవాడు వెనకాల నిలబడింది మీరు అనే విషయాన్ని గుర్తుపెట్టారు. ఈ దేశభక్తి అంటారు, ఇంకేమంటారు నాకైతే తెలియదు. అలాంటి పెద్ద పెద్ద మాటలు నా దగ్గర లేవు. దేశం కోసం మాత్రం మనం పనిచేయాలి. అది దేశం బాగుంటే మనం బాగుంటాం. తులసి రామచంద్ర ప్రభు 1000 కోట్లు సంపాదించి బాగుంటే దేశం బాగున్నట్టు కాదు. దేశం బాగుంటే తులసి రామచంద్ర ప్రభు కూడా బాగుంటాడు అనే విషయం. ఇది హై లెవెల్ థింకింగ్. ఇది హై లెవెల్ థింకింగ్. లో లెవెల్ థింకింగ్ ఏంటంటే నాకు ఇంక్రిమెంట్ ఎంత పడుతుంది ఈ సంవత్సరం అయితే ఆలోచించు. పని సంగతి దేవుడు, దేశం సంగతి దేవుడు. సరే, రాజకీయ నాయకుల గురించి అసలు మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు చాలా మంది రాజకీయ అంతా డబ్బే వారమే, అది మన గురించి మనం వాళ్ళ దేశాన్ని గురించి మనకి ఏం పట్టదు, మనకి పట్టాలి. ఈ 144 కోట్ల మందిలో సగం మంది అడల్ట్స్ ఉంటారు, కనీసం 100 కోట్ల మంది. వీళ్ళందరూ దేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తేనే, మీ అందరూ ప్రతి క్యాండిడేట్ చేస్తేనే దేశం బలంగా ఉంటుంది. నేను చేయకపోతే ఇప్పుడు గంట నిద్రపోదాం, మధ్యాహ్నం ఎవరు చూడట్లేదు కదా, సాంబశివరావు గారు సీట్ వెనకాల కూర్చొని నిద్రపోదాం అనుకుంటే అది మీ దేశాన్ని మీరే మోసం చేసుకుంటారు. మళ్ళీ నేను బాగానే ఉన్నాను, హ్యాపీ. నేను ఎప్పుడు పనిచేస్తాను, ఈ వయసులో నేను పనిచేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను ఉన్నా ఈ దేశాన్ని. మరి 2000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇంకో 10,000 కంపెనీలు, ఎంప్లాయీస్ అంతా మన మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటారు. మనకి సప్లై చేసేవాడు ఎంతమంది, ఎన్ని రకాల గుండ్స్ దగ్గర నుంచి మెషిన్ వరకు సప్లై చేస్తారు, పేపర్ సప్లై చేస్తారు. అంతమంది బతుకుతున్నారు ఇక్కడ ఈ సంస్థలు ఉండటం వల్ల. గుర్తుపెట్టుకోండి, మీ బాధ్యత గాంధికంగా చెప్పడానికి గురుతరమైనది, అంటే చాలా బరువైనది అన్నమాట బాధ్యత. ఏదో చేస్తున్నాము, పర్లేదు, ఏదో ఇంక్రిమెంట్ పడకపోతే ఇంక్రిమెంట్ అదే పడుతుంది. విత్తనం నాటిన తర్వాత చెట్టు అదే పెరుగుతుందా, మీరు